సర్వ ప్రశంసలు సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం, ప్రజలారా అప్పు గురించి తెలుసుకోండి. ఇస్లాం ధర్మం ఇచ్చుపుచ్చుకునే వ్యవహారాలలో ఎలాంటి కట్టుబాట్లు పెట్టింది, అప్పు వ్యవహారాలలో ఇస్లాం ధర్మం ఏమి నియమాలు పెట్టింది అనే విషయాలు ప్రజలలో ప్రతి ఒక్క వ్యక్తి తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీరు మొన్ననే చూశారు, చిత్తూరు జిల్లా పొంగనూరులో అప్పుల కారణంగా 2 ముస్లిం కుటుంబాలు ఒక చిన్న పాపను హత్య చేసి చెరువులో పడేసి చంపేశారు. అప్పు వ్యవహారం సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు ధర్మాన్ని నేర్పుతున్నాడు. ఎలా జీవనం గడపాలో, ఏది హలాలో ఏది హరామో, మంచి ఏంటో చెడు ఏంటో ప్రతి పద్ధతిని అల్లాహ్ మనకు నేర్పాడు. కావున ప్రతి ముస్లిం అల్లాహ్ నేర్పిన పద్ధతిలో, దారిలో, విధానంలో నడిచినట్లయితే ఏ ముస్లిం నష్టపోడు. అల్లాహ్ చెప్పిన మాటల పెడచెవును పెట్టి తన ఇష్టానుసారం మసలుకునే వ్యక్తిని ముమ్మాటికి నష్టపోతాడు. సోదరులారా, అప్పు గురించి ఇస్లాం ధర్మం ఏం చెబుతుందో మనం తెలుసుకోవాలి. అప్పు అనేది అవసరమే, కానీ హద్దులు దాటితే మాత్రము ప్రాణాలకే ముప్పు. అప్పు అనేది తీసుకునేటప్పుడు, అవసరం తీర్చుకునేటప్పుడు బాగానే ఉంటుంది, తీర్చేటప్పుడే తలభారం అవుతుంది. అప్పు అనేది అవసరాన్ని పుట్టిస్తుంది, అప్పు అనేది అబద్ధాన్ని కూడా ఆడిస్తుంది. అప్పు అనేది మనశ్శాంతి లేకుండా చేస్తుంది, అప్పు అనేది నలుగురులో నిన్ను నవ్వుల పాలు చేస్తుంది. అప్పు అనేది నీ కుటుంబాన్ని రోడ్డుకి ఈడుస్తుంది, చివరికి అప్పు నీ ప్రాణాలే తీస్తుంది. అందుకే అప్పు అనే తప్పు చేయకండి, అప్పు అనే ముప్పు జోలికి వెళ్ళకండి. ఈ అప్పు అనేది స్నేహాన్ని చెడగొడుతుంది, ఈ అప్పు అనేది రక్త సంబంధాలనే విచ్ఛిన్నం చేస్తుంది, ఈ అప్పు అనేది కటకటాల వెనక్కి పంపిస్తుంది. కావున అందుకే అప్పు జోలికి వెళ్ళొద్దు, వెళ్ళినా అప్పులో ఇరుక్కుపోవద్దు. కావున అప్పు అనేది మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు, ప్రశాంతత కలిగిన తర్వాత మీ ప్రాణాలపై భారం వేసుకోకండి అన్నారు. సహాబాలు అడిగారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, ప్రాణాల మీద భారం వేసుకోవడం అంటే ఏమిటి ప్రవక్త? ప్రాణాల మీద భారం వేసుకోవడం అంటే ఏమిటంటే, మీరు ప్రశాంతంగా ఉన్న తర్వాత అప్పు చేసి మీ ప్రాణాల మీద భారాన్ని వేసుకుంటున్నారు, కావున అనవసరంగా అప్పు చేయగాకండి అన్నటువంటి అర్థం ఇందులో వస్తుంది. మువత్తా ఇమాం మాలిక్ 2770లో ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు, అప్పు విషయంలో జాగ్రత్త వహించండి. అప్పు అనేది ఆందోళనతో మొదలయ్యి యుద్ధంతో ముగుస్తుంది అని చెప్పారు. ఆందోళనతో ఎలా మొదలవుతుందో తెలుసా? అప్పు అవసరాన్ని పుట్టిస్తుంది. అప్పు చేస్తే మళ్ళీ నేను తీర్చుకోగలనా, సమయానికి ఇవ్వగలనా, ఒకవేళ అప్పు చేయకపోతే నా అవసరం తీరేది ఎలాగా, నా కష్టం తొలగిపోయేది ఎలాగా అని భయంతో, ఉక్కిరి బిక్కిరితో, ఆందోళనతో అప్పు చేస్తాడు. అప్పు చేసిన తరువాత ఇక తనకి దినదినం గండంగా మారిపోతుంది. ఇచ్చిన గడువు ముగిస్తుంది, చేతిలో డబ్బు ఉండదు, మాట పోతుంది. అప్పు ఇచ్చిన వాడు ఎక్కడ కనబడతాడో, ఎక్కడ నిలదీస్తాడో అన్నటువంటి గుబులు గుండెల్లో పడుతుంది.
కనబడకుండా తప్పించుకుంటాడు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తాడు, ఇంట్లో ఉన్నా కూడా లేనని అబద్ధం చెబుతాడు, అలాగే రేపిస్తానంటాడు, ఎల్లుండి ఇస్తానంటాడు, ఇద్దో అంటాడు, అద్దో అంటాడు. అలాగే అప్పు ఇచ్చిన వాడు బజార్లో కనబడితే గనక గట్టిగా అరిచి పరువు తీసే విధంగా మాట్లాడుతాడు. దానితో ఆ వ్యక్తి మానసికంగా కృంగిపోతాడు. అలాగే 10 మందిలో అతని గౌరవము, పేరు అన్ని మంట కలిసిపోతాయి. అతను ఏం చేస్తాడంటే సోదరులారా, గౌరవము, పరువు పోయిన తర్వాత ఏదో ఒకటి అమ్మి అయినా సరే, తల తాకట్టు పెట్టైనా సరే నేను అప్పు తీర్చాలి అన్నటువంటి సంకల్పంతో భార్యకున్న బంగారం అమ్మేస్తాడు, భూమి అమ్మేస్తాడు, ఇల్లు అమ్మేస్తాడు. ఈ విధంగా ఒక యుద్ధమే జరుగుతుంది సోదరులారా. ఈ విధంగా అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు సోదరులారా. భూముల కోసం అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు లేరా? వ్యాపారాల కోసం అప్పులు చేసి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు లేరా? బిడ్డకు చదువుపిచ్చి 10 లక్షలు 15 లక్షలు చదువుపిచ్చి ఉద్యోగం రాకపోతే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు లేరా? అందుకే ఇస్లాం ధర్మం చెబుతుంది, అవసరం మేరకు మాత్రమే అప్పు చేయండి, అత్యధికమైన అవసరం మీకుంటేనే అప్పు చేయండి, కావాలని అప్పు చేయకండి అని చెప్పడం జరిగింది. అలాగని అప్పే చెయ్యొద్దు అని చెప్పట్లేదు. అప్పు అనేది అవసరం కొద్దీ చెయ్యాలి. అందుకోసమే మనలోని ధనవంతులు ఎవరైతే ఉన్నారో, డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదల కోసము అల్లా నుండి ప్రతిఫలాన్ని ఆశించి డబ్బు అప్పుగా ఇస్తూ ఉండాలి. వడ్డీ కాదండి, వడ్డీ కాదు. అల్లా ప్రసన్నత కోసం అల్లా దగ్గర నుంచి పుణ్యఫలాన్ని ఆశించి అవసరార్థులకు అప్పుడప్పుడు అప్పు ఇస్తూ ఉండాలి. ఒకవేళ అప్పు ఇయ్యలేదనుకో పేదలు వడ్డీకి పాల్పడతారు. అది ఘోరమైనటువంటి పాపం. కావున మనలోని పుణ్యాత్ములు, సజ్జనులు, ఉత్తములు, ధనవంతులు ఎవరైతే ఉంటారో నిరుపేదలకు, పేద సాధలకు, అవసరార్థులకు డబ్బు ఇవ్వాలి. అయ్యా నా బిడ్డకు ఆరోగ్యం బాగలేదు, తిరుపతికి తీసుకెళ్ళాలి, 10,000 డబ్బు అంటే వడ్డీ ఎంత ఇస్తావు అనకూడదు. అల్లా కోసం ఇవ్వు. అల్హమ్దులిల్లా అతను స్తోమత ఉన్నప్పుడు నీకు తిరిగిస్తాడు. నాకేంటి లాభం అలా ఇస్తే? అల్లా దగ్గర దాని ప్రతిఫలం ఉంది, అల్లా దగ్గర దాని పుణ్యం ఉంది. పుణ్యాలు ఊరికే రావు సోదరులారా. పుణ్యాలు అనేవి ఊరికే రావు, ఏదో ఒక త్యాగం చేస్తేనే పుణ్యాలు వస్తాయి. కావున సోదరులారా, ఒకవేళ అప్పు గనక ఇవ్వకపోతే పేదల యొక్క పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. వారి జీవనమే గగనమైపోతుంది సోదరులారా. అందుకోసం అప్పు అనేది ఇవ్వాలి. ఇందులో మొదటి విషయం ఏమిటంటే అప్పు తీసుకునే విధానం. ఖురాన్లో 114 అధ్యాయాల్లో సూరే అల్ బకరా పెద్ద అధ్యాయం, పెద్ద సూర. ఆ పెద్ద సూరాలో అతి పెద్ద ఆయతు 282వ ఆయతు. ఖురాన్లోనే మొత్తం 114 సూరాలలో ఉన్న అన్ని ఆయతులకల్లా అతి పెద్ద ఆయతు అప్పు గురించే ఉంది. అప్పు గురించే ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో అప్పు తీసుకునే విధానం గురించి మనకు నేర్పుతున్నాడండి. చదువుతాను, శ్రద్ధగా వినండి సోదరులారా. ఓ విశ్వాసులారా, మీరు పరస్పరం ఒక నిర్ణీత గడువు కొరకు అప్పు వ్యవహారం చేసుకుంటున్నప్పుడు దాన్ని స్పష్టంగా రాసుకోండి. రాసేవాడు ఈ వ్యవహారాన్ని మీ మధ్య న్యాయబద్ధంగా రాయాలి. అల్లా ఎవరికైతే రాయటం నేర్పాడో అతను రాయటానికి నిరాకరించకూడదు, అతడు రాయాలి. రుణం పుచ్చుకున్న వ్యక్తి విషయాన్ని విడమరిచి చెప్పి రాయించాలి. ఈ విషయంలో అతను తన ప్రభు అయిన అల్లాకు భయపడాలి. పుచ్చుకున్న దాన్ని తగ్గించి రాయించకూడదు. ఒకవేళ రుణం గ్రహీత అమాయకుడు, బలహీనుడు, లేక చెప్పి రాయించలేని వాడు అయి ఉంటే అతని సంరక్షకుడు న్యాయంగా రాయించాలి. మీలో 2 పురుషులను ఈ వ్యవహారానికి సాక్షులుగా పెట్టుకోండి. 2 పురుషులు లభ్యం కాని పక్షంలో మీరు ఇష్టపడే సాక్షులలో ఒక పురుషుణ్ణి, 2 స్త్రీలను సాక్షులుగా పెట్టుకోండి. ఎందుకంటే వారిలో ఒక ఆమె మరిచిపోతే 2వ స్త్రీ మరిచిపోయిన ఆమెకు గుర్తు చేస్తుంది. సాక్ష్యం కోసం పిలువబడినప్పుడు సాక్షులు రావడానికి నిరాకరించకూడదు. నిర్ణీత కాలం కొరకు తీసుకునే అప్పు చిన్నదైనా పెద్దదైనా దాన్ని
రాసుకోవడంలో మాత్రం అశ్రద్ధ చేయరాదు. అల్లాహ్ దృష్టిలో ఈ పద్ధతి ఎంతో న్యాయవంతమైనది. ఇది సాక్ష్యాన్ని స్థిరంగా ఉంచుతుంది. సందేహాలకు అపార్థాలకు లోను కాకుండా ఉండేటందుకు కూడా ఇది బాగా దోహదపడుతుంది. ఒకవేళ మీ మధ్య జరిగిన వ్యవహారం అప్పటికప్పుడే తేలిపోయేదైతే, వ్యాపార లావాదేవీలైతే గనక అట్టి పరిస్థితుల్లో దాన్ని మీరు రాసుకోకపోయినా పర్వాలేదు. క్రయ విక్రయాల సందర్భంగా కూడా సాక్షులను ఉంచుకోండి. దస్తావేజులు రాసేవారిని కానీ సాక్షులను కానీ ఇరకాటంలో పెట్టడం కూడా సరికాదు అని తెలుసుకోండి. ఒకవేళ అలా చేస్తే నియమాలను ఉల్లంఘించిన దాని కిందకు వస్తుంది. అల్లాహ్కు భయపడండి. అల్లాహ్ మీకు ఈ పద్ధతిని నేర్పుతున్నాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు. ఇది ఈ ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్నాను చూడండి. మొదటి మాట అల్లాహ్ ఏమంటున్నాడు? ఓ విశ్వాసులారా, మీరు పరస్పరం నిర్ణీత గడువు కొరకు అప్పు వ్యవహారం చేసుకుంటున్నప్పుడు దాన్ని రాసుకోవాలి. ఏమి రాసుకోవాలి? అప్పు గురించి రాసుకోవాలి. రాతపూర్వకంగా తప్పకుండా ఉండాలి. 2 నెలలు 3 నెలలు ఇస్తాను, దానికి మళ్ళా రాతలు గీతలు ఎందుకు? తప్పు సోదరులారా. ఎందుకో తెలుసా? రాసుకోకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఒక వ్యక్తి చనిపోయాడు. వాళ్ళ భార్య కువైట్ నుంచి వచ్చింది. 3 వ్యక్తులు వచ్చారు. మీ ఆయన నాకు 40,000 ఇవ్వాలి, మీ ఆయన నాకు 20,000 ఇవ్వాలి, మీ ఆయన నాకు 12,000 ఇవ్వాలి అని వచ్చారు. అదేంటి, మా ఆయన నాకు ఎప్పుడు చెప్పలేదే, ఒకవేళ చేసి ఉంటే బాండ్లు తీసుకురండి అని చెబితే, బాండ్లు గిన్నెలు లేవమ్మా, ఇస్తానని చెప్పి తీసుకున్నాడు అంతే. ఈ విధంగా అనర్థాలు జరుగుతాయి. ఒకవేళ వాళ్ళు అబద్ధం ఆడితే ఈ స్త్రీ నష్టపోతుంది. అర్థమైందా? రాతపూర్వకంగా లేనందువల్ల సాక్ష్యం ఉంటే ఇస్తాను, లేకపోతే నేనేమన్నా పో అంటే ఏం చేసుకుంటావు? సో కావున రాసుకోమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తెలియజేస్తున్నాడు సోదరులారా. కావున రాసుకోవాలి. రాసేవాడు ఈ వ్యవహారాన్ని మీ మధ్య న్యాయబద్ధంగా రాయాలి. మా వాడని చెప్పి తగ్గించి రాయడము, వేరే వాడని చెప్పేసి ఎక్కువ రాయడము, అన్యాయం చేయడము, ఇలాంటివి చేయకూడదు. రాసేవాడు న్యాయబద్ధంగా రాయాలి. అల్లాహ్ ఎవరికైతే రాయటం నేర్పాడో వారు రాయాలి. నేను రాయను అని చెప్పకూడదు. రాయటం ఎవరికైతే నేర్పాడో వాళ్ళు రాయటానికి ముందుకు రావాలి. అలాగే రుణం పుచ్చుకున్నటువంటి వ్యక్తి విషయాన్ని విడమరిచి రాయించాలి. అప్పు తీసుకునేవాడు విషయాన్ని విడమరిచి రాయించాలి. అప్పు ఎంత తీసుకుంటున్నావు, ఎప్పుడు తీసుకుంటున్నావు, సాక్షులు ఎవరు, ఏమి రాయించావు, మళ్ళీ ఎప్పటికి తిరిగిస్తావు, పూర్తి వివరాలన్నీ కూడా రాసుకోవాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశిస్తున్నాడు. ఈ విషయంలో అతడు తన ప్రభు అయిన అల్లాహ్కు భయపడాలి. రాసేటప్పుడు అల్లాహ్కు భయపడాలి. ఎందుకంటే ఎవరికి అన్యాయంగా రాయకూడదు. ఒకరి పక్షాన్ని ముగ్గిపోయి రాయకూడదు. ఒకరికి అన్యాయం జరిగేలా రాయకూడదు. న్యాయబద్ధంగా రాయాలి. అలాగే ఒకవేళ రుణగ్రహీత అయితే గనక అతను అమాయకుడు, మతిస్థిమితం లేనివాడు అయితే తెలివి పరులు, తమ సంరక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దగ్గరుండి కూర్చొని రాపించాలి సోదరులారా. అలాగే మీలో 2 పురుషులను అంటే 2 మగవాళ్ళను సాక్షులుగా పెట్టుకోండి రాసుకునేటప్పుడు. తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు? ఒకవేళ 2 పురుషులు లభించని పక్షంలో 1 పురుషుణ్ణి 2 స్త్రీలను. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పురుషుల యొక్క ఆధిక్యతను చెప్పాడు చూడండి. 2 స్త్రీలతో సమానం 1 పురుషుడు, 1 మగవాడు 2 ఆడవాళ్ళతో సమానం. స్త్రీలు ఒకవేళ 1 ఆమె మర్చిపోతే 2 ఆమె గుర్తు చేస్తుంది. కావున 2 సాక్షులను పెట్టుకోండి. 1 పురుషుడు 2 స్త్రీలను పెట్టుకోండి. తర్వాత ఎందుకంటే వారిలో 1 ఆమె మర్చిపోతే 2వ స్త్రీ మర్చిపోయిన ఆమెకు గుర్తు చేస్తుంది. తర్వాత సాక్ష్యం కోసం పిలువబడినప్పుడు ఎవరైనా మీకు సాక్ష్యం సంతకం పెట్టండి అని అంటే కనుక మేం పెట్టమబ్బా అని చెప్పకూడదు. పెట్టాలి. పెట్టకపోతే అప్పు ఇచ్చేవాడు అప్పు ఇవ్వడు. అతని అవసరం కోసము, ఇబ్బంది కోసం అప్పు తీసుకుంటున్నాడు. మీరు సహకరించాలి. సాక్ష్యం సంతకం పెట్టడానికి వెళ్ళాలి. నేను పెట్టను అని చెప్పకూడదు. అల్లాహ్ అదే అంటున్నాడు. సాక్ష్యానికి పిలిస్తే గనక మేము రామని చెప్పకండి, వచ్చి సాక్ష్యం సంతకం పెట్టండి అని అల్లాహ్ తాలా ఆదేశిస్తున్నాడు. తర్వాత
నిర్ణీత కాలం కొరకు తీసుకునే అప్పు చిన్నదైనా పెద్దదైనా దాన్ని రాసుకోవడంలో మాత్రం అశ్రద్ధ వహించరాదు అని అల్లా అన్నాడు. అది చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా రాసుకునే విషయంలో మాత్రం మీరు తాత్సర్యం చేయకండి, రాసుకోండి అని అల్లా చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు చూడండి సోదరులారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు 50,000 డబ్బులు ఇచ్చారు వేరే వాళ్ళకి, ఏమో రేపు ఏ యాక్సిడెంట్లోనే ఏ హార్ట్ అటాక్తో చనిపోతాడు, ఆ డబ్బులు అబ్బా మనకి ఇచ్చినోడు చచ్చిపోయినాడులే ఇంకెవరు అడిగేవాళ్ళు లేరని చెప్పేసి ఒకవేళ ఇవ్వవలసిన వాడి ఎగ్గొడితే ఇచ్చిన వాడి భార్య బిడ్డలకు అన్యాయం జరుగుతుందా లేదా? జరుగుతుంది. అన్యాయంగా 50,000 పోగొట్టుకున్న వారు అవుతారా లేదా? అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, డబ్బు చిన్నదైనా పెద్దదైనా రాసుకునే విషయంలో మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకండి, రాసుకోండి అని అల్లాహ్ తాలా ఆదేశిస్తున్నాడు. అలాగే అల్లాహ్ దృష్టిలో ఈ పద్ధతి న్యాయవంతమైనది. ఈ రాసుకోవడం అనేది, సాక్షులు పెట్టుకోవడం అనేది, ఇదంతా కూడా అల్లాహ్ దృష్టిలో న్యాయవంతమైనది. ఇది సాక్ష్యాన్ని స్థిరంగా ఉంచుతుంది. అంటే మనుషులు చచ్చిపోయినా కూడా రాతలు మారవు సోదరులారా. కావున ఒకవేళ మనుషులు ఎవరు చనిపోయినప్పుడు కూడా బాండు పేపర్లు తీసుకురా అంటానంటే న్యాయం బట్టబయలవుతుంది అప్పుడు. కావున అప్పుడు ఎవరికి అన్యాయం జరగదు. అందుకోసమే సాక్ష్యాన్ని స్థిరంగా ఉంచుతుందని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. అలాగే సందేహాలకు అపార్థాలకు లోను కాకుండా ఉండేటందుకు ఇది మీకు ఉపయోగపడుతుంది అని అల్లాహ్ అంటున్నాడు. అనుమానాలు సందేహాలకు తావు లేకుండా ఇది మీకు ఉపయోగపడుతుంది ఈ పద్ధతి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అలాగే ఒకవేళ మీ మధ్య అప్పటికప్పుడు తేలిపోయే వ్యవహారం అయితే అది వేరే విషయం. అయ్యా నేను సాయంత్రం కల్లా ఇస్తాను, రేపు పొద్దున కల్లా ఇస్తాను, మధ్యాహ్నం కల్లా ఇస్తాను అయితే రాసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక నిర్ణీత కాలం కొరకు, ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరము, 2 ఏళ్ళు, ఈ విధమైనటువంటి వ్యవహారానికి మాత్రం ఖచ్చితంగా రాసుకోవాల్సిందే. మధ్యాహ్నానికి ఇస్తా, సాయంత్రానికి ఇస్తా అనే వ్యవహారాలకైతే, అప్పటికప్పటికే తేలిపోయే వ్యవహారాలు అయితే అది వేరే విషయం. ఒక నిర్ణీత కాలం, ఒక గడువు కోసం అయితే ఖచ్చితంగా రాసుకోమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశిస్తున్నాడు. క్రయ విక్రయాల సందర్భంలో కూడా సాక్షులను ఉంచుకోండి. మీరు ఏదైనా అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కూడా, ఏదైనా వ్యాపార లావాదేవీలు చేసుకునేటప్పుడు కూడా మీరు సాక్షులను దగ్గర పెట్టుకోండి అని చెప్పారు సోదరులారా. ఎందుకంటే అల్లాహు అక్బర్ కబీరా, ఎవడైనా ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక గేదెని అమ్మాడు అనుకోండి, అమ్మేటప్పుడు ఎవరు సాక్షులు లేరు, ఇద్దరే ఉన్నారు. ఆ కొన్నటువంటి వాడు మళ్ళీ ఆ జంతువుని తీసుకొని వచ్చి, ఇది నాకొద్దు, నీకు 30,000 ఇచ్చి కొన్నాను, నాది నాకేనంటే, అరే నువ్వు 20,000 కదా ఇచ్చింది అంటే, లేదు 30 ఇచ్చానని బుకాయిస్తాడు. అదే సాక్షులుంటే వాడు మాట మార్చడానికి తావు లేదు అక్కడ. అందుకు అల్లాహ్ తాలా అంటున్నాడు, క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా మీరు సాక్షులను పెట్టుకోండి. కావున సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆదేశాలు మన మేలు కొరకు తెలియజేస్తున్నాడు. ఒకవేళ మీరు గనక తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు, దస్తావేజులు రాసేటప్పుడు రాసేవారిని కానీ సాక్షులను కానీ ఇరకాటంలో పెట్టరాదని అల్లాహ్ అంటున్నాడు. ఏమంటాడు, నిన్ను నమ్మి నేను వాడికి ఇస్తాను ఆ డబ్బులు, వాడు గనక ఇవ్వలేదో నువ్వే కట్టాలి నాకు అని సాక్షిని బెదిరించడము, రాసేవాడికి చెప్పడము, ఇది ఇరకాటంలో పెట్టడం తప్పు అని అల్లాహ్ అంటున్నాడు. మీరు ఎందుకు ఇస్తున్నారు? అతని అవసరం తీరాలని ఇస్తున్నారు, అంతేగాని ఇందులో సాక్షికి చెప్తారు మీరు ఏమని, వాడు కట్టకపోతే నువ్వే కడతావు జాగ్రత్త, రాసేవాడికి వాడు కట్టకపోతే నువ్వే కడతావు జాగ్రత్త, ఇది చెప్పకూడదు. ఇరకాటంలో పెట్టడం సబబు కాదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఒకవేళ మీరు కనుక ఇలా చేసినట్లయితే అల్లాహ్ ఆజ్ఞలను నియమాలను మీరు ఉల్లంఘించినట్టు అవుతుందని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. కావున ఈ అప్పు వ్యవహారాల్లో మీరు అల్లాహ్కు భయపడండి. అల్లాహ్ మీకు ఈ పద్ధతిని నేర్పుతున్నాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు. ఇది ఆయత యొక్క పూర్తి అర్థం. సోదరులారా, నేను ఇస్లాం ధర్మం తెలుసుకుంటున్నటువంటి కొత్తలో ఖురాన్ గ్రంథంలో ఈ ఆయతు చదివిన తర్వాత నాకు అల్లాహ్ గొప్పతనం తెలిసింది. సోదరులారా, చాలామంది మూర్ఖులు అంటూ ఉంటారు, ఖురాన్ మనిషి రాసింది అంటూ ఉంటారు. మనిషి ఇన్ని విషయాలు చెప్పగలడా? అప్పు తీసుకునే పద్ధతి, ఇచ్చే పద్ధతి, సాక్షులను పెట్టుకునే పద్ధతి, రాసే పద్ధతి, సాక్షుల్ని ఇరికించకూడదనేటువంటి పద్ధతి,
మరియు సాక్షులు రాకుండా నిరాకరించకూడదనేటువంటి పద్ధతి, అల్లాహకు భయపడాలి ఈ అప్పు విషయంలో అనే పద్ధతి, ఇన్ని పద్ధతులు, ఇన్ని వ్యవహారాలు మనిషికి తెలుసా? అది 1400 సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ జ్ఞానం లేనటువంటి ఆ రోజుల్లో ఒక మనిషికి ఇదంతా సాధ్యమా? ముమ్మాటికి ఇది సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ తరపు నుండి వచ్చినటువంటి గ్రంథం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు సోదరులారా. ఇన్ని విషయాలు చెప్పటము, నేర్పటం అనేది ఏ మానవుడికి సాధ్యం కాదు, ఇది ఒక అల్లాహకు తప్ప. అల్లాహు అక్బర్ కబీరా. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన నిజమైన సృష్టికర్త దేవుడు కాబట్టి ఒక అప్పు విషయంలో ఎన్ని విషయాలు, ఎంత పకడ్బందీగా, ఎంత పటిష్టంగా, ఏ విధంగా ఒక పద్ధతిని నేర్చుకోమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. చూడండి సోదరులారా, ఎవ్వరికే కానీ రవ్వంత అన్యాయం కూడా జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సత్యాన్ని బోధిస్తున్నాడు. ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అప్పు తీసుకునే పద్ధతి ఏమిటంటే రాసుకోవాలి, సాక్షులను పెట్టుకోవాలి. ఆ సాక్షులు ఇరకాటంలో పెట్టకూడదు, రాసేవాడిని ఇరకాటంలో పెట్టకూడదు. చిన్నదైనా పెద్దదైనా ఆ డబ్బు కొలిచి ఖచ్చితంగా రాసుకోవాలి. ఈ విషయంలో అల్లాహకు భయపడాలి. అనేక విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో చెప్పాడు. ఇక తర్వాత విషయం, అప్పు ఇచ్చిన తర్వాత ఓర్పు సహనం కలిగి ఉండాలి సోదరులారా. మరియు అప్పు తీసుకున్న వ్యక్తి తీర్చలేని పక్షంలో తగినటువంటి గడువు అతనికి ఇవ్వాలి. రెండో విషయం ఏమిటంటే అప్పు ఇచ్చిన తరువాత ఓర్పు సహనము కలిగి ఉండాలి. తీసుకున్నటువంటి వాడు అప్పు చెల్లించలేని పక్షంలో అతనికి గడువు మరింత పెంచాలి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే బకరా 280వ ఆయతులో అల్లాహ్ అంటున్నాడు, ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు అతనికి గడువు ఇవ్వండి, లేదా మన్నించి దానంగా వదిలిపెట్టేయండి. మీరు గనక ఇది తెలుసుకుంటే ఇది మీ కొరకు శ్రేయోదాయకమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసినాడు. సోదరులారా, రుణగ్రస్తుడికి గడువు ఇవ్వాలి. ఎవరైతే అప్పు తీసుకున్నాడో ఆ వ్యక్తికి మీరు ఏం చేయాలి? మీరు టైం పెట్టారు, 1 నెలలో 1 సంవత్సరము టైం పెట్టారు, కానీ ఆ టైంలోగా అతని పరిస్థితులు బాగలేక డబ్బు చెల్లించలేకపోయాడు. మీరేం చేయాలి? గడువు ఇవ్వాలి. అతను ఒకవేళ గడువు అడిగాడు, నాకు ఇంకో 2 నెలలు టైం ఇవ్వండి, ఇంకో 3 నెలలు సమయం ఇవ్వండి, ఈ లోపల మీ అప్పు తీరుస్తానంటే, అలాగేనయ్యా అల్లాహ్ కోసం నేను గడువు ఇస్తున్నాను, తీసుకో, నీ పరిస్థితి మెరుగుపడిన తర్వాతనే ఇవ్వని చెప్పాలి. ఇది అల్లాహ్ దృష్టిలో ఉత్తమమైనటువంటి పద్ధతి సోదరులారా. అంతేకాని అతను మరింత మీరు అప్పు తీర్చాల్సిందే, నువ్వు సచ్చినట్టు అని ఒత్తిడి తీసుకొచ్చారంటే అతను ఏం చేస్తాడు? ఒక పాపాన్ని ఒడిగడతాడు. ఆ పాపం ఏంటి? వడ్డీకి ఒడిగడతాడు. అతని ఆస్తి దేన్నైనా అమ్ముకుంటాడు, ఏదైనా తాకట్టు పెడతాడు, అది పాపకరం. కావున సోదరులారా, అతనికి గడువు ఇవ్వాలి. అంతేకాని ఒకవేళ మీరు నువ్వు అప్పు చెల్లించడం లేట్ అయిపోయింది, నేను ఇచ్చిన టైం అయిపోయింది అని చెప్పేసి బాండు ఎత్తి రాపించడము, వడ్డీపై వడ్డీ వేయడము, చక్ర వడ్డీ కట్టడము, భూచక్ర వడ్డీ కట్టడము, విష్ణు చక్ర వడ్డీ కట్టడము, వాడు ఇంకా పాతాళానికి వెళ్ళిపోతాడు సోదరులారా. కోలుకోలేడు ఇంక జీవితంలో. ఆ విధంగా చేయటం పాపం. కావున అతని భార్య బిడ్డల పరిస్థితి బాగలేదు, అతని ఇంటి పరిస్థితి బాగలేదు, మనం అర్థం చేసుకొని అతనికి గడువు ఇచ్చినట్లయితే ఇది అల్లాహ్ దగ్గర ఎంతో ఉన్నతమైన పుణ్యకార్యం సోదరులారా. కావున ఈ విధంగా మనము చేయాలి తప్ప, వాడు అసలు నీ అప్పు తీర్చడానికే సతమతమవుతున్నాడు, నువ్వు గడువు ఇవ్వాల్సింది పోయి, మన్నించాల్సింది పోయి ఆలస్యమైందని చెప్పేసి మళ్ళీ ఈ విధంగా వడ్డీపై వడ్డీ వేయడము, ఈ విధమైనటువంటి పరిస్థితి మంచిది కాదు. వారం లోపు నా అప్పు నాకు తిరిగి ఇవ్వలేదో నీ అంతు చూస్తా, నీ షాపు మూచేస్తా, నీ ఇంటికి తాళమేస్తా, నీ బండి లాక్కెళ్తా, నిన్ను జైల్లో వేపిస్తా, జాగ్రత్త అనే దుర్మార్గపు మాటలు పలికేదానికంటే అల్లాహ్ కోసం నీకు ఇంకా 2 నెలలు టైం ఇస్తున్నాను, నీ పరిస్థితి మెరుగుపడిన తర్వాతనే నా అప్పు చెల్లించు నాయనా అనంటే ఇది అల్లాహ్ దృష్టిలో ఉత్తమం. లేదా నీ పరిస్థితి బాగాలేదు, నీ అప్పు నేను మాఫీ చేస్తున్నాను పో అల్లాహ్ కోసం అని పలకటం ఉత్తమము సోదరులారా. అంతేకాని వాడిని బెదిరించడము, ఇరకాటంలో పెట్టేయడము, మరింత అసలే తన పరిస్థితి బాగాలేక ఏడుస్తుంటే నువ్వు మళ్ళీ ఇలాంటి బెదిరింపులతో అతనికి పాల్పడినట్లయితే ఇది అల్లాహ్ దృష్టిలో చాలా నీచమైనటువంటి కార్యము సోదరులారా. అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం బుఖారీ గ్రంథం 3293వ హదీసు, ముస్లిం గ్రంథం 1562వ హదీసులో
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక వ్యక్తి ప్రజలకు అప్పులు ఇస్తూ ఉండేవాడు. తన సేవకుడితో ఇలా చెప్పేవాడు, ఓ నా సోదరా, నువ్వు ఎవరికైతే అప్పులు ఇచ్చావో వాళ్ళ నుండి వసూలు చేసేటప్పుడు సున్నితత్వాన్ని ప్రదర్శించు, మెతక వైఖరిని అవలంబించు. ఒకవేళ వాళ్ళు గనక గడువు అడిగితే గడువు ఇవ్వు. ఒకవేళ అప్పు తీర్చలేని పక్షంలో వాళ్ళు నలిగిపోతుంటే గనక, ఇబ్బంది పడుతుంటే గనక అప్పును కూడా మాఫీ చేయి. అంతేకాని వాళ్ళని ఇరకాటంలో పెట్టద్దు, ఇబ్బందుల్లో పెట్టద్దు అని చెప్పేవాడు. అతను మరణించిన తర్వాత అల్లాహ్ కూడా అతని తప్పులను పాపాలను మన్నించాడు. హుజైఫా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం బుఖారీ హదీసు 2077, ముస్లిం హదీసు 1560లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, పూర్వకాలంలో ఒక వ్యక్తి ఉండేవాడు, అతను మరణించాడు. మరణించేటప్పుడు దైవ దూతలు వచ్చారు. అయ్యా, నీ యొక్క పుణ్యకార్యాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అతను అన్నాడు, నాకేం గుర్తు రావట్లేదండి అన్నాడు. లేదు, బాగా గుర్తు చేసుకో, నువ్వేమైనా పుణ్యకార్యాలు చేసి ఉన్నావా? అయితే నాకు ఒక విషయం గుర్తుంది. అది ఏమిటంటే, ఇచ్చి పుచ్చుకునేటప్పుడు నేను చాలా ఉదార స్వభావంతో వ్యవహరించేవాడిని, ఎవరిని కసురుకునేవాడిని కాదు, కఠినంగా ఉండేవాడిని కాదు, మన్నింపుల వైఖరి అవలంబించేవాడిని. మరియు అప్పు ఇచ్చేవాడిని, అప్పు ఇచ్చేవారు తిరిగి ఇచ్చేటప్పుడు వారికి గనక గడువు అవసరమైతే గడువు పెంచి నేను ఇచ్చేవాడిని. మరియు అప్పు తీర్చలేని పక్షంలో వాళ్ళ అప్పులు కూడా నేను మాఫీ చేసేవాడిని. ఇది ఒక్కటి నాకు గుర్తుంది అని చెప్పారు. అప్పుడు ముస్లిం ఉల్లేఖనం మరొక హదీసు ఉక్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు వారు మరియు అబూ మసూద్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ఈ మాటలు అల్లాహ్ విన్నాడు. విని, ఓ నా దాసుడా, నీకంటే ఎక్కువగా నేను క్షమించేవాడను. ఓ దైవదూతలారా, ఇతన్ని క్షమించేయండి, ఇతని పట్ల మీరు ఔదార్యంతో వ్యవహరించండి, కఠినంగా ప్రవర్తించవద్దు అని అల్లాహ్ దైవదూతలకు ఆదేశించాడు. అల్లాహు అక్బర్. కావున మన వ్యవహారం ఎలా ఉంటుందో మనతో కూడా వ్యవహారం అలాగే ఉంటుంది. మనము సాటి దాసుల పట్ల మన వ్యవహారం ఎలా ఉందో అల్లాహ్ కూడా మన పట్ల వ్యవహారం అలాగే ఉంటుంది సోదరులారా. మనం మన్నిస్తే ప్రజలని అల్లాహ్ కూడా మన్నిస్తాడు. మనం కఠినంగా ప్రజల పట్ల ఉంటే అల్లాహ్ కూడా మన పట్ల కఠినంగా ఉంటాడు. కావున మనం మన్నింపుల వైఖరి, అప్పు ఇచ్చిన వాడిని పీడించడం, ఏడుపించుకు తినడం, ఇది సరైన విధానం కాదు సోదరులారా. మన్నింపుల వైఖరి అనేది ఖచ్చితంగా మనము ప్రదర్శించాలి. ముస్నద్ అహ్మద్ 22,023వ హదీసు అబూ కతాదా రదియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, రుణగ్రహీతకు వ్యవధినివ్వండి. ఒకవేళ అతను అప్పు తీర్చలేని పక్షంలో క్షమించండి. ఒకవేళ ఎవరైతే క్షమిస్తారో, గడువునిస్తారో, అతనికి కయామతు రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సింహాసనపు నీడలో చోటునిస్తాడు. ఎంతటి ప్రతిఫలమో చూడండి. ఎవరైతే అప్పు తీర్చలేని, చెల్లించలేనటువంటి వారికి గడువునిస్తారో మరియు అప్పును మాఫీ చేస్తారో వారికంట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన సింహాసనపు కారుణ్యపు నీడలో చోటునిస్తాడు. అల్హమ్దులిల్లా. పుణ్యాలు ఊరికే వస్తాయా? ₹1 వదిలిపెట్టవు, వడ్డీ కావాలా, వాడు చెప్పిన టయానికి ఇకపోతే బెదిరింపులు, కొట్లాట్లు, ఇంక ఊరికే వస్తాయా పుణ్యాలు? త్యాగం చేయాలి, ఏదో ఒకటి త్యాగం చేస్తే పుణ్యాలు వస్తాయి. కావున సోదరులారా, ఓర్పు సహనంతో మెలగాలని ఇస్లాం ధర్మము చెబుతుంది. అప్పుచ్చిన తర్వాత వాడు పెట్టిన సమయానికి ఇవ్వలేకపోవచ్చు, పరిస్థితిని అర్థం చేసుకొని క్షమించాలి. పరిస్థితిని అర్థం చేసుకొని, సరేనైనా నీ పరిస్థితి మెరుగుపడిన తర్వాతనే ఇవ్వు అని చెప్పేసి ఉత్తమమైన విధానాన్ని అవలంబించాలి. ఈ ప్రేమను, ఈ విధానాన్ని, ఈ ఔదార్యాన్ని ఇస్లాం ధర్మం మనకు నేర్పుతుంది సోదరులారా. మనమే గనక ముస్లిములమైతే అల్లాహ్ నేర్పుతున్న ఈ ధర్మాన్ని మనం పాటించాలి తప్ప కఠినంగా ప్రవర్తించకూడదు, అవిశ్వాసుల వలె మూర్ఖంగా ప్రవర్తించకూడదు. నీ అంతు చూస్తా, నీ ఇల్లు నేను బంద్ చేసేస్తాను, నీ భూములు లాక్కుంటాను, నీ ఆస్తులు లాక్కుంటాను, నీ బండి లాక్కుంటాను, ఈ మాటలు, దుర్మార్గపు మాటలు పలకకూడదని ఇస్లాం ధర్మం చెబుతుంది సోదరులారా. కావున క్షమించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం సోదరులారా. చాలా మంది మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. 10 మందిలో కనపడితే 10 మందిలో అతను పరువు ఏమవుతుందని కూడా ఆలోచించకుండా, నా అప్పు ఎప్పుడు ఇస్తావురా నువ్వు, నీ అంతు చూస్తా, నీ సంగతి తెలుస్తా, ఈ మాటలు పలకడంతో అతని గౌరవాన్ని బట్టలు ఇప్పి రోడ్డులో పెట్టినట్టే సోదరులారా. ఇది తప్పు, ఇది పాపం. అల్లాహ్ ఇష్టపడాడు దీన్ని.
కావున గడువు ఇవ్వాలి. అప్పు అడిగే విధానం కూడా ఎలాగంటే సోదరులారా, ఒంటరిగా అడగాలి తప్ప అతని మనసు నొప్పించకుండా, అతని గౌరవం దెబ్బతినకుండా ఖచ్చితంగా మనం వ్యవహరించాలి. అనొచ్చు, ఒకవేళ అప్పు తీసుకున్నాడు, ఫోన్లు ఎత్తట్లేదు, అతను పలకట్లేదు అని అంటే, అలాంటి సమయంలో మీరైతే కఠినంగా వ్యవహరించే అనుమతి మీకుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక వ్యక్తి అప్పు ఇచ్చాడు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని బండ బూతులు తిడుతున్నాడు ఆ వ్యక్తి. సహాబాలు ప్రవక్త గారు అనుమతి ఇస్తే వాడి తల లేపేద్దాం అన్నటువంటి యొక్క ఆవేశంతో ఉన్నారు. కానీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అతని అప్పు ఇచ్చాడు, గడువు అయిపోయింది, నేను తీర్చలేకపోతున్నాను, అతను తిట్టడానికి అర్హుడే, నేను పడటానికి కూడా అర్హుడినే, తిట్టనివ్వండి. అల్లాహు అక్బర్ కబీరా. మీరు ఏదన్నా అతనికి ఇవ్వాలనుకుంటే అప్పు చెల్లించి మళ్ళీ మాట్లాడండి అన్నారు. కావున మీకు ఆ హక్కు ఉంది, కానీ మన్నింపుల వైఖరి అవలంబిస్తే ఇది చాలా గొప్ప పని అల్లాహ్ దృష్టిలో. కావున సోదరులారా, మీరు బలవంతంగా అయినా అతని నుండి రాబట్టుకునే అనుమతి మీకు ఉన్నప్పటికీ మన్నింపుల వైఖరి అనేది ఉత్తమమైనటువంటి విషయం సోదరులారా. అయితే ఈ గడువు ఇవ్వడం వల్ల, ఈ మన్నించడం వల్ల మాకేంటి లాభము? ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ఒక వ్యక్తికి అప్పు ఇచ్చిన తర్వాత ఓర్పు సహనంతో అతనికి గడువు ఇస్తాడో, ఆ గడువు అంత సమయం కూడా అతనికి అల్లాహ్ మార్గంలో దానం చేసినంత పుణ్యం వస్తానే ఉంటుంది. నాకేంటి, వానికి 2 నెలలు టైం ఇచ్చా, నాకేంటి లాభం అంటే పుణ్యం వస్తుందయ్యా, పుణ్యం వస్తూ ఉంటుంది. నువ్వు దానం చేసినంత పుణ్యం వస్తానే ఉంటుంది. మరియు పరలోకంలో అల్లాహ్ దగ్గర ఎనలేని పుణ్యాలు మరియు అల్లాహ్ దగ్గర మన్నింపులు మీకు దొరుకుతాయి. అల్హమ్దులిల్లాహ్, ఇంకేం కావాలి? కావున సోదరులారా, అతన్ని ఎవరైతే అప్పు తీసుకున్నాడో ఆ వ్యక్తి గడువులోగా ఇవ్వలేదని వెంటపడి వేధించి ఏడిపించి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాపించి ముక్కుబిండి వసూలు చేసే బదులు ఓర్పు సహనంతో మన్నింపుల వైఖరి అవలంబించడము, గడువు ఇవ్వడం అనేది అల్లాహ్ దృష్టిలో చాలా గొప్ప విషయము, ఉత్తమోత్తమైనటువంటి విషయం సోదరులారా. కావున మన్నింపుల వైఖరి కలిగి ఉండండి. ఇక 3వ విషయం, ఉత్తమ రీతిలో అప్పును తిరిగి చెల్లించాలి. ఎవరైతే తీసుకున్నారో ఆ తీసుకున్నటువంటి వాళ్ళు ఉత్తమ రీతిలో అప్పును తిరిగి చెల్లించాలి. తీసుకునేటప్పుడు ఉత్తమును వలె ప్రవర్తించి రాసుకున్న గడువు వచ్చేసరికి తప్పించుకొని తిరగడం చేస్తూ ఉంటారు. ఆ విధంగా అతను నీ మీద నమ్మకం పెట్టుకొని ఉంటాడు, నేను అతని అవసరం తీర్చాను, అతని ఇబ్బందుల్లో ఉంటే ఆదుకున్నాను, సమయానికి ఇస్తాడు అన్నటువంటి నమ్మకంతోనే కదా నీకు ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ విధంగా ఆ పెట్టుకున్న గడువుకు నువ్వు తీర్చకపోగా నీ మీద నమ్మకం కోల్పోతుంది, గౌరవం పోతుంది. తర్వాత రెండోసారి నీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు అప్పు ఇవ్వడానికి ముందుకు రారు. ఆ విధంగా నీ గౌరవాన్ని నువ్వే నాశనం పాలు చేసుకున్నట్లుగా అవుతుంది. కావున అప్పు పెట్టుకున్నటువంటి గడువు కంటే ముందు 1-2 రోజులు ముందే గనక చెల్లించినట్లయితే గనక అప్పుడు నీ గౌరవం నిలబడుతుంది. ఇంకొకసారి నీకు అప్పు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తారు. ఆ విధంగా చేయలేదంటే గనక నీ గౌరవాన్ని నువ్వే నాశనం చేసుకున్న వాడివి అవుతావు. అప్పు తీసుకునేటప్పుడు చాలా బాగా ఉత్తమంగా మర్యాదస్తుని వలె తీసుకుంటాడు. కానీ అప్పు తీసుకుని తన అవసరం తీర్చుకున్న తర్వాత ఇక ఆ అప్పు ఇచ్చిన వాడికి అసలు విశ్వరూపం చూపిస్తాడు. తప్పించుకొని తిరగడము, ఫోన్లు ఎత్తకపోవడము, ఇది పాపమైనటువంటి విషయం, ఇది దుర్మార్గమైనటువంటి విషయం. డైరెక్ట్గా వెళ్ళి, అయ్యా నా పరిస్థితి బాగలేదు, ఇంకా 2 నెలలు గడువి, 3 నెలలు గడువి అని ఉత్తమంగా అడగాలి తప్ప ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడము, తప్పించుకొని తిరగడము, ఇంట్లో ఉండి కూడా లేడని చెప్పి అబద్ధం చెప్పించడము, ఈ విధానం నీచమైనటువంటి విధానం. డైరెక్ట్గా వెళ్ళి నా పరిస్థితి ఎలా ఉందని చెప్పుకొని గడువు ఇప్పించుకో, అంతేగాని ఈ యొక్క చర్యలు మాత్రము మంచివి కాదు సోదరులారా. ఒకవేళ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి అరే నా అప్పు ఎప్పుడు ఇస్తావు అని అడిగాడంటే, అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి అయ్యా నా అప్పు ఎప్పుడు తిరిగి ఇస్తావని అంటే, ఇస్తానులేవయ్యా, ఏం ఊరోజులు పారిపోతామా అన్నటువంటి సమాధానం ఇస్తాడు. అయ్యా నువ్వు ఊరు వదిలిపోతావనో అప్పు ఎగ్గొడతావనో అతను అడగడం లేదు. అతనికి అవసరం పడింది కాబట్టి అతని డబ్బు అతని తిరిగిమ్మని అడుగుతున్నాడు. నీకు అవసరం వచ్చినప్పుడు చేయి చాపి అడిగావా లేదా?
నీ అవసరం తీర్చాడా లేదా? నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నీ సమస్యను అర్థం చేసుకుని డబ్బు ఇచ్చాడా లేదా? మరి అతని డబ్బు అతనికి తిరిగి ఉత్తమంగా ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అంతే తప్ప ఇస్తాను లేవయ్యా నేను ఊరు వదిలి వెళ్ళిపోతానా, ఇలాంటి మాటలు చెప్పడము సరికాదు సోదరులారా. అప్పు తీర్చేటప్పుడు కూడా మనం తీసుకునేటప్పుడు సమయానికి అడగగానే అప్పుచ్చాడు, అప్పుడు అతని పట్ల ఎలాంటి మంచి స్వభావం కలిగి ఉంటామో అంతకంటే ఉత్తమమైనటువంటి స్వభావంతో మనస్సుతో తిరిగి చెల్లించాలి. నీ అవసరాన్ని తీర్చాడు, నీ ఇబ్బందిని తొలగించాడు, కావున నువ్వేం చేయాలి? ఉత్తమమైన రీతిలో అతనికి అప్పు చెల్లించి కృతజ్ఞత తెలపాలి, థ్యాంక్స్ చెప్పాలి సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అప్పు తిరిగి ఇచ్చేటప్పుడు అతన్ని దీవించండి, అతని కోసం దువా చేయండి. బారకల్లాహు లక ఫి అహ్లిక వ మాలిక ఇన్నమా జజాఉస్ సలఫిల్ హమ్దుల్ ఉదా. ఈ దువా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేవారు. అంటే అతని మన అవసరాన్ని ఇబ్బందిని తొలగించాడు కాబట్టి అతను కృతజ్ఞత తెలపాలి సోదరులారా. కానీ ఇక్కడేమవుతుంది? గొడవలు, కొట్లాట్లు, సమస్యలు, ఇబ్బందులు, అతనితో తెగదెంపులు. అప్పు తీర్చేటప్పుడు నానా యొక్క గొడవలన్నీ అయిపోయి సంబంధాలు తెంచుకునేంత వరకు వెళ్ళిపోతుంది. ఇది కాకూడదు. అప్పు తీర్చిన వాడికి కృతజ్ఞత చెప్పాలి, ఇంకొకసారి మనం అడగగానే అతను అప్పు ఇవ్వాలి. అలాంటి గౌరవం ఉంచుకోవాలి తప్ప పరువు పోగొట్టుకునేటువంటి పనులు ఇంకోసారికి వీడికి ఇవ్వకూడదురా అని చెప్పేటువంటి ఆలోచన రాకూడదు సోదరులారా. తర్వాత అప్పు తిరిగి చెల్లించకపోతే జరిగే నష్టాలు ఏమిటి సోదరులారా? పుణ్యం రీత్యా అందరికంటే అతి గొప్ప స్థాయి ఎవరిదో తెలుసా? షహీద్. అల్లా మార్గంలో కత్తిబట్టి కథన రంగంలో యుద్ధం చేస్తూ చేస్తూ అమర వీరుడైపోయినటువంటి యొక్క స్థాయి గొప్పది అందరికంటే. షహీద్ యొక్క స్థాయి అందరికంటే గొప్పది. పుణ్యం రీత్యా అతని స్థాయి చాలా పెద్దది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సహీ అన్-నసాయి 4367వ హదీసు, అల్బానీ రహమతుల్లాహి గారు దీన్ని సహీగా ఖరారు చేశారు. మేము దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో కూర్చొని ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆకాశం వైపునకు చూశారు. సుబ్హానల్లాహ్ అని తన చేయి నెత్తి మీద పెట్టుకొని, ఎంతటి విచారమైన విషయం నాకు తెలియజేయబడింది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చేయి తల మీద పెట్టుకొని విచారాన్ని వ్యక్తపరిచారు. మేము భయపడిపోయాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటికి వెళ్ళిపోయారు. మర్నాడు మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలిసి, అల్లా యొక్క ప్రవక్త, మీరు తల మీద చెయ్యి పెట్టుకొని సుబ్హానల్లా అని చెప్పారు. విచారమైనటువంటి విషయం నాకు తెలియజేయబడింది అన్నారు. ఆ విచారమైన విషయం ఏమిటో మాకు తెలియజేయండి ప్రవక్త అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నాకు తెలియజేయబడినటువంటి ఆ విచారమైనటువంటి విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి అల్లా మార్గంలో యుద్ధం చేస్తూ చేస్తూ షహీద్ అయిపోయి అల్లా మళ్ళీ అతన్ని బతికించి, అతను మళ్ళీ అల్లా మార్గంలో యుద్ధం చేస్తూ షహీద్ అయిపోయి అల్లా అతన్ని మళ్ళీ బతికించి, మళ్ళీ అతను అల్లా మార్గంలో యుద్ధం చేస్తూ షహీద్ అయిపోయినా కూడా అతని మీద అప్పు ఉంటే అతను మన్నించబడడు. ఎంత బాధాకరమైన విషయం చూడండి సోదరులారా. షహీద్ అల్లా మార్గంలో పోరాడిన వ్యక్తి చనిపోయి వీర మరణం పొంది అల్లా మళ్ళా బతికించి మళ్ళా భూలోకానికి వచ్చి మళ్ళీ అతను యుద్ధం చేసి 3 సార్లు యుద్ధం చేసి మరణించినా కూడా అతను మన్నించబడడు అప్పు ఉంటే గనక. ఈరోజు ఊరకే అప్పు ఎగ్గొట్టేస్తా ఉంటాడు. ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో, నేను ఇవ్వను, ఏం చేస్తావు చేసుకోపో. ఈ మాటలతో వాడైతే నిన్నేం చేయలేడు కానీ ఏం చేసుకోలేగాడు చేసేవాడు ఒకడున్నాడు పైన, ఆయన చేయాల్సింది చేస్తాడు. ఆయన పట్టు నుండి, ఆయన శిక్ష నుండి తప్పించుకోవడం ఎవ్వడి తరం కాదు. ఈ బలం, బలగము, పేరు, పలుకుబడులు, అధికారాలన్నీ కూడా ఈ లోకంలో చెల్తాయేమో, ఆ దర్బారులో ఆయన సమక్షంలో ఇవన్నీ చెల్లవు. కావున సోదరులారా, ఉత్తమమైనటువంటి రీతిలో అప్పును చెల్లించాలి. సహీ ముస్లిం 1886వ హదీసు, అబ్దుల్లా బిన్ అమర్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, వీర మరణం పొందినటువంటి వారి పాపాలన్నీ కూడా మన్నించబడతాయి, ఒక్క అప్పు మాత్రం మన్నించబడదు. అల్లా మార్గంలో కత్తిబట్టి యుద్ధం చేసిన వాడు శత్రువుల చేతిలో చంపబడితే
అతని దేహం నుండి కారిన మొదటి రక్తపు చుక్క భూమి మీద పడక ముందే అతని పాపాలన్నీ మాఫ్ అయిపోతాయి. ఒక అప్పు మాత్రం క్షమించబడదు, అప్పు అట్టే ఉంటుంది. కావున అప్పు తీర్చాలి ఖచ్చితంగా. వాళ్ళ కష్టాయిస్తాం, వాళ్ళ సంపాదన, వాళ్ళ చేతి కష్టం నువ్వు అప్పుగా తీసుకొని ఎగ్గొడితే అలాగా తప్పు అది. కావున అప్పు ఉత్తమమైనటువంటి రీతిలో చెల్లించాలి. సహీ బుఖారీ 2295వ హదీసు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి ఒక జనాజా వచ్చింది. ఆ జనాజా వచ్చినప్పుడు మౌసల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పారు, అల్లాహ్ యొక్క ప్రవక్త ఇతని జనాజా చదివించండి అని అంటే మౌసల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇతని మీద అప్పులు ఉన్నాయా అన్నారు. అప్పులు ఏం లేవు ప్రవక్త అంటే మౌసల్లల్లాహు అలైహి వసల్లం వారి జనాజా నమాజ్ చదివించారు. మరో వ్యక్తి యొక్క జనాజా వచ్చింది, చదివించమన్నారు. ఇతని మీద అప్పులు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయని అన్నారు. అయితే నేను చదివించను, మీరు చదివించుకోండి అన్నారు. అబూ కతాదా రదియల్లాహు అన్హు వారు అన్నారు, అల్లాహ్ యొక్క ప్రవక్త అతని అప్పు తీర్చే బాధ్యత నాది, మీరు జనాజా చదివించండి అన్నారు. అలా అయితే చదివిపిస్తానన్నారు. చదివిపించారు. మర్నాడు అబూ కతాదా అతను అప్పు చెల్లించావా? లేదు ప్రవక్త నేను చెల్లించలేదు. మర్నాడు మళ్ళీ అడిగారు, అతను అప్పు చెల్లించావా? చెల్లించలేదు. మళ్ళీ అడిగారు, అతను అప్పు చెల్లించావా? చెల్లించాను ప్రవక్త. ఇప్పుడు అతని ఆత్మకి విడుదల పొందింది అని చెప్పారు. కావున సోదరులారా, అప్పు చెల్లించకపోతే ఆత్మ బందీగా ఉంటుంది సోదరులారా, ఆత్మ విడుదల కాదు. అది చేరవలసిన గమ్యానికి చేరకుండా మధ్యలో ఊగిసలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే అతని యొక్క కుమారులు, అతని వారసులు అప్పు చెల్లిస్తారో అప్పుడు అతని ఆత్మ విడుదలైపోతుంది సోదరులారా, లేదంటే బందీగా ఉంటుంది ఆత్మ. కావున అప్పు అనేది ఖచ్చితంగా చెల్లించాలి. సునన్ ఇబ్నె మాజా 2412వ హదీసు. అహంకారము, ద్రోహము, అప్పు లేని వాడు ప్రశాంతంగా స్వర్గంలో ప్రవేశిస్తాడు. అహంకారము, ద్రోహము, అప్పులు గనక ఉంటే అతను స్వర్గానికి వెళ్ళలేడు సోదరులారా. తిర్మిజీ 1078వ హదీసు. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు, విశ్వాసి యొక్క ఆత్మ అతని అప్పు కారణంగా చేరవలసిన చోటికి చేరకుండా నిలిపివేయబడుతుంది, మధ్యలో ఎటు కాకుండా ఊగిసలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే అతని అప్పు చెల్లించబడుతుందో అప్పుడు అతని ఆత్మ విడుదలవుతుంది, చేరుకోవలసిన గమ్యానికి చేరుకుంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశాడు సోదరులారా. బుఖారీ 2387వ హదీసు. ఒక వ్యక్తి అప్పు తీసుకునేటప్పుడు తిరిగి చెల్లించాలన్నటువంటి తపనతో, సంకల్పంతో, కాంక్షతో ఎవరైతే అప్పు తీసుకుంటారో, అప్పు తీర్చాలన్నటువంటి కాంక్ష, తపన ఉంటుందో అతని అప్పు తీర్చడంలో అల్లాహ్ సహాయం చేస్తాడు, మార్గాలను ఓపెన్ చేస్తాడు. ఎవరైతే అప్పు తిరిగి చెల్లించకూడదన్న దురుద్దేశంతో, దుష్ట సంకల్పంతో, అప్పు ఎగ్గొట్టాలన్న భావనతో తీసుకుంటారో అలాంటి వారిని అల్లాహ్ నాశనం చేస్తాడు అని హదీసులో చెప్పబడింది సోదరులారా. కావున అల్హమ్దులిల్లా ఇస్లాం ధర్మం ఇవన్నీ కూడా మనకు నేర్పుతుంది. ఈ విధానాలను మనం తప్పనిసరిగా పాటించాలి. ఇక 5వ విషయం, అప్పు తీరేందుకు చదవవలసినటువంటి దువాలు తెలుసుకుందాం. బుఖారీ 2379వ హదీసు, ముస్లిం 589వ హదీసు. ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజులో ఈ దువాను ఎక్కువగా చదివేవాళ్ళు. అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక మినల్ మఅసామి వల్ మగ్రిమ్. ఓ అల్లాహ్, నేను పాపాల నుండి, అప్పుల బారి నుండి నీ శరణు వేడుకుంటున్నాను అని మౌసల్లల్లాహు అలైహి వసల్లం వారు వేడుకునేవాళ్ళు. కావున అప్పుల యొక్క ఊబి నుండి బయటికి రావడానికి కొన్ని దువాలు ఉన్నాయి. ఆ దువాలు నేర్చుకోవాలి, అల్లాహ్ను అడగాలి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ అప్పులు తీర్చే మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు, నీ అప్పులు తీరిపోయేటటువంటి సౌలభ్యాన్ని అల్లాహ్ కలుగు చేస్తాడు. అలాగే తిర్మిజీ సహీ 3180వ హదీసు. అల్లాహుమ్మగ్ఫిరి బిహలాలిక అన్ హరామిక వాగ్నిని బిఫద్లిక అమ్మన్ సివాక్. ఈ దువా కూడా మౌసల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పారు. తర్వాత మజ్మాఉన్ జవాయిద్లో ఇలా ఉంది. ముఆజ్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చారు. అల్లాహ్ యొక్క ప్రవక్త, అప్పులతో నేను చాలా బాధపడిపోతున్నాను, నలిగిపోతున్నాను, నా అప్పులు తీర్చే మార్గం ఏదైనా తెలియజేయండి అని చెప్పి వేడుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూరే ఆలి ఇమ్రాన్ 26వ ఆయతు
27వ ఆయతులో అల్లా యొక్క గొప్పతనం గురించి అందులో చెప్పడం జరిగింది. ఆ ఆయతులు చదివి ఈ దువా చదవమన్నారు. రహ్మాన దునియా వల్ ఆఖిరతి వ రహీమహు తుఅతి మన్ తషావ్ వ మిన్హుమా మన్ తమ్నవు మన్ తషావ్ ఇర్హమ్ని రహ్మతన్ తుగ్నిని బిహా అర్ రహ్మతి మన్ శివాక్ అల్లాహుమ్మ అగ్నిని మినల్ ఫఖ్రి అన్నిద్దైన్. ఈ దువా చదవమన్నారు. అస్నుల్ బయాన్లో తెలుగు ఖురాన్, అహ్సనుల్ బయాన్లో సూరే ఆల్ ఇమ్రాను 26, 27 ఆయతుల కింద ఈ దువా మీకు కనిపిస్తుంది. ఈ దువా మీరు నేర్చుకుని చదవాలి. ఈ దువా యొక్క ఔన్నత్యం గురించి మౌసల్లల్లాహు ఏం చెప్పారంటే, ఎవరైనా సరే అల్లా మీద అపారమైన విశ్వాసం పెట్టి, నమ్మకం పెట్టి ఈ 2 ఆయతులు చదివి దువా చదివితే గనక అతని అప్పు ఊహద పర్వతం అంతా ఉన్నా సరే అల్లా తీర్చే ఏర్పాటు చేస్తాడు. అయితే అల్లా మీద నమ్మకం పెట్టాలి. అల్లా మీద నమ్మకం పెట్టి దువా చేయాలి. సోదరులారా, అప్పు యొక్క వ్యవహారాలు, లావాదేవీల యొక్క వ్యవహారాలు అల్లా సుబ్హానహు తాలా మనకు ఉత్తమమైనటువంటి రీతిలో నేర్పాడు. ఈ విధానాలను గనక మనం ఫాలో అయితే అల్హమ్దులిల్లా, అది అందులోనే మన ఇహపరాల మేలు సాఫల్యం ఉంది సోదరులారా. కావున ప్రపంచంలో నేడు అప్పుల ద్వారా జరుగుతున్నటువంటి గొడవలు, సమస్యలు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు, కేసులు, ఆత్మహత్యలు, హత్యలు, ఎన్ని దారుణాలు చూస్తున్నాం సోదరులారా. కావున అల్లా సుబ్హానహు తాలా మనకి ఈ విధానాన్ని నేర్పాడు. ఈ విధానాన్ని మనం పాటించాలి సోదరులారా. ఇవి అప్పుకు సంబంధించిన వ్యవహారాలు సోదరులారా. అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు తాలా మనందరినీ కూడా అప్పుల ఊబి నుండి రక్షించుగాక. మన యొక్క అప్పులు తీర్చేటువంటి మార్గాన్ని అల్లా మన కొరకు సులభతరం చేయుగాక.